మటన్ కీమా అండా బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఉడికించిన కోడిగుడ్లు 4, మటన్ కీమా పావు కేజీ, హోల్ గరం మసాలా కొద్దిగా, షాజీరా అర స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, పసుపు అర స్పూన్, కారం 2 స్పూన్లు, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, బాస్మతి రైస్ అర కేజీ, పెరుగు 1 కప్పు, నెయ్యి అర కప్పు, కొత్తిమీర 1 కప్పు, పుదీనా 1 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, నిమ్మరసం 1 స్పూన్. సో మరి మటన్ కీమా అండా బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, తయారు చేసుకునే విధానాన్ని షెఫ్ని అడిగి తెలుసుకుందాం. సో షెఫ్, మరి ప్రాసెస్ని స్టార్ట్ చేద్దామండి. సో ముందుగా మనకి బిర్యానీ కోసం అని మనం ఎసరు పెట్టుకోవాలి. ఎసరు అంటే వాటర్ బాయిలింగ్ కోసం. సో స్టవ్ వెలిగిస్తాను, ప్యాన్ పెట్టండి. ఓకే, నీళ్ళు వేసుకుందాం. సో నీళ్ళు ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. సో అప్పుడు ఏంటంటే మనకి బియ్యం ఉడికేటప్పుడు విడివిడిగా ప్రాపర్గా ఉడుకుతాయి. ఓకే, సో ఈ నీళ్ళు మరుగుతుంటాయి. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఈ మటన్ కీమా అండా బిర్యానీ. సో అండా బిర్యానీ అంటే మనకి ఎగ్స్ అండి, ఎగ్స్ని ఉడికించి పెట్టుకున్నాం తొక్క తీసి మంచిగా. సో కోడిగుడ్లు మనకి రెడీగా ఉన్నాయి, అలాగే కీమా కూడా మనకి రెడీగా ఉంది. సో మటన్ కీమా ఇంకా మనం లేట్ చేయకుండా బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. సో పార్లల్గా మనకి చేయొచ్చు ఇది, ఎందుకంటే మనకి ఇట్లా నీళ్లు కూడా బాయిల్ అవుతుంటాయి. సో ఈలోగా మనం మంచిగా ఈ మిగిలిన కీమా ఏదైతే ఉందో దాన్ని ఉడికించాల్సి వస్తుంది. సో దీంట్లో ఏంటంటే మనకి ఈ ఉడికించిన కోడిగుడ్లు ఉన్నాయి కదా, సో దీన్ని మనం ముందుగా వేయించుకోవాలి. సో వేయించి పెట్టుకుందాం. సో నూనె వేసుకుందాం అండి. సో ఇది అంటే ఎగ్స్ ఎందుకు ముందుగానే మనం వేయించుకుంటున్నాం? యూజువల్ గా బిర్యానీస్ లో జస్ట్ మనం బాయిల్ చేసి అలా సర్వ్ చేస్తూ ఉంటారు కదా. బాయిల్ చేసి అంటే సర్వ్ చేసేటప్పుడు మనం బిర్యానీ సెపరేట్ గా చేస్తారు, ఇది బాయిల్ చేస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం కీమా అలాగే కోడిగుడ్లు ఈ రెండింటి కాంబినేషన్ లో చేస్తున్నాం. సో దీనికి కూడా మనం స్పైసెస్ మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో అప్పుడే మనకి అది మంచి టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో నూనె వేసాం కదా, సో ఈ కోడిగుడ్లని మనం నూనెలో లైట్గా. సో జనరల్గా బిర్యానీ అనేసరికి మనకి మీరు చెప్పారు కదా ఇందాక, కోడిగుడ్లు అనేవి జనరల్గా ఏంటంటే సెపరేట్గా బాయిల్ చేసి మనం సర్వ్ చేస్తారు. ఓకే, సో దానికంటే కొంచెం డిఫరెంట్గా, అంటే మన పండగ అంటేనే ఇంకా మనకి ఎప్పుడు కూడా వెరైటీలు కావాలి. సో జనరల్గా మనకి బిర్యానీ అంటేనే ఫుల్ ఆఫ్ స్పైసెస్. అసలు ఏ పండగ అయినా మనకి బిర్యానీ అనేది ఒక పార్ట్ అయిపోయింది మన లైఫ్లో. సో ఈ బిర్యానీ మనం వెరైటీగా చాలా రకాలు ఇదివరకు చేసుకున్నాం. అలాగే ఈరోజు కూడా మీకోసం నేను అద్భుతంగా ఇది తయారు చేయబోతున్నాను. ఓకే, సో ఇలా క్రిస్పీగా వేగాలి. ఓకే, ఇలా వేగుతున్న దాంట్లో మనం ఏం చేద్దామంటే లైట్గా కొద్దిగా పసుపు వేద్దామండి. పసుపు వేసి అలాగే కొద్దిగా ఉప్పు వేసాం, పసుపు వేసాం. సో ఈ గుడ్లు ఇలా క్రిస్పీగా వేగితే మంచి టేస్ట్ వస్తాయి. ఓకే, ఇలా వేగాయి కదండి. ఇప్పుడు దీన్ని మనం తీసి పక్కన పెట్టుకుందాం అండి. గుడ్లు బాగానే ప్రాపర్గా వేగాయి. సో ఇలా వేయించడం వల్ల మనకి ఏంటంటే అవుటర్ లేయర్ వచ్చి క్రంచీగా వస్తుంది. ఓకే, సో మనం తీసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వేయించుకుంటే సరిపోతుంది. ఎగ్స్ ని వేయించుకున్నాం. సో అంతే, ఇంకా మనం ఎక్స్ట్రా స్పైసెస్ ఏం యాడ్ చేయం అందులో. మళ్ళీ అంటే మనకి ఇది గ్రేవీ అంటే ఏదైతే కీమా కుక్ చేస్తాం అప్పుడు యాడ్ చేస్తాం మళ్ళీ. ఓకే, సో ఇక్కడ మనకి నీళ్లు పెట్టాం కదండి, దీంట్లో ఏం చేద్దామంటే ఈ హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, ఇలా హోల్ గరం మసాలా వీటిని వేసుకుందాం. ఓకే, సో ఇది అవుతుంటుంది. అలాగే దీంట్లో కొద్దిగా షాజీరా కూడా వేసుకుందాం. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే నూనెలో ఏదైతే మనం గుడ్లు వేయించాం దాంట్లోనే ఇలా సన్నగా కట్ చేసిన ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కల్ని వేసేద్దాం. చాలా సింపుల్గా చేస్తున్నానండి. ఓకే, జనరల్గా ఏంటంటే బిర్యానీ అంటే మనకి రెస్టారెంట్లో గట్రా ఎక్కువ హంగామా ఉంటుంది, అలాగే అనుకోవద్దు. మ్యాక్సిమం ఇంటిలో ఉండే అన్ని ఈజీ అవైలబిలిటీ ఇంగ్రీడియంట్స్ తోనే చేస్తున్నాము. ఓకే, సో యూజువల్ గా మనకి అంటే నాన్ వెజ్ లో ఒక అజంప్షన్ ఉంటుంది, ఆనియన్స్ ఎక్కువ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేస్తే ఆటోమేటిక్ గా అదే టేస్ట్ వస్తుంది అని అంటారు. సో దాన్ని మనం ఎంతవరకు కన్సిడర్ చేయొచ్చు అంటారు? లేదండి, యాక్చువల్లీ మనకి తెలుగు వంటలు అలాగే అన్ని మన ఇండియన్ రెసిపీస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో అది ఏంటంటే మనం ఏది ఎక్కువ వేయకూడదు, అలాగని తక్కువ వేయకూడదు. బ్యాలెన్స్ గా వేసుకుంటే డెఫినెట్ గా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఇలా ఉల్లిపాయ వేగుతున్నాయి కదా, ఇలా కొంచెం మంచిగా క్రిస్పీగా వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని. ఓకే, అలాగే దీంట్లో పచ్చిమిరపకాయ ముక్కలు, చిన్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా దీంట్లోనే
వేసుకుంటాం. ఓకే. సో ఈ పచ్చిమిరపకాయ ముక్కలు వేసాక సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా మనం మసాలాస్తో పాటు కాదు, ఇది జస్ట్ పక్కన పెడతారా? లేదండి, ఇంకా మనం ఒకే ప్రాసెస్లో వెళ్తాము. అంటే ఒకే దీనిలో చూపిస్తాను. ఇక ఇలా గోల్డెన్ అయింది కదా, ఓకే. సో కొద్దిగా మనకి గోల్డెన్ ఏదైతే అయిందో గోల్డెన్ బ్రౌన్ కలర్ ఆనియన్, దీన్ని మనం కొంచెం ఇలా ఈ బాయిలింగ్ వాటర్లో వేద్దామండి. ఓకే. సో ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది ఆ బిర్యానీ రైస్ కుక్ అయ్యేటప్పుడు దానికి కూడా పడుతుంది, దాని మంచి కలర్ ఇంకా ఎన్హాన్స్ కూడా అవుతుంది ఫ్లేవర్. సో ఇలా మంచి కలర్ వచ్చింది కదా, ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఇంకా యాడ్ చేయొచ్చు. ఓకే. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సో మనకి ఇంకోటి ఏంటంటే జనరల్ గా బిర్యానీస్ కానీ పలావ్స్ కానీ ఇలా ఏవైనా స్పెషల్స్ చేసుకునేటప్పుడు వేడి వేడిగా తింటేనే ఆ ఫ్లేవర్ ని ఆరోమాని మనం పర్ఫెక్ట్ గా ఎంజాయ్ చేయగలుగుతాం. ఆఫ్ కోర్స్ ఏ ఫుడ్ అయినా వేడిగానే తినాలి. ఓకే. సో మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, సో దీంట్లో ఇప్పుడు మనం మటన్ కీమాని యాడ్ చేసేద్దాం. ఓకే. ఓకే. మటన్ కీమా కుక్ చేసుకోవాలి ప్రాపర్గా, ఇలా ఈ ఉల్లిపాయలు అన్నీ. కానీ ఈ కుకింగ్ ప్రాసెస్ లో ఇది అంటే బాయిలింగ్ పాయింట్ సరిపోతుంది అంటారా? సరిపోతుంది, ఎందుకంటే జనరల్ గా మటన్ ఉడకడానికి టైం పడుతుంది అంటారు కదా. చిన్న చిన్న పీసెస్ కీమా కాబట్టి త్వరగానే ఉడుకుతుంది. ఓకే. సో ఇలా కీమా ఉడుకుతుంది కదా, సో దీంట్లో ఇప్పుడు మనం స్పైసెస్ అన్ని యాడ్ చేద్దామండి. ఓకే. ఓకే. సో ముందుగా మనకి రుచికి సరిపడినంత ఉప్పు వేసేద్దాం. ఓకే. సో కీమాలో ఉప్పు వేస్తున్నాము, అలాగే మనకి ఇక్కడ నీళ్ళు కూడా బాయిలింగ్ వచ్చాయి కదా, సో దీంట్లో కూడా మనం ఉప్పు అయితే వేసుకోవాలి. ఓకే. సో ఉప్పు వేసాను. ఉప్పు క్వాంటిటీ ఈ నీళ్ళలో కొద్దిగా ఎక్కువగా పడుతుంది. ఓకే. సో ఉప్పు వేసా, అలాగే దీంట్లో కూడా ఉప్పు వేస్తాం. ఉప్పు వేసాక మరోసారి ఇలా ఒకసారి కలుపుకుందాం అండి. ఓకే. ఓకే. సో కీమా అనేది పర్ఫెక్ట్గా ఇలా ఉడుకుతుంది. ఓకే. సో మంచిగా దీంట్లో ఇప్పుడు మనం పసుపు వేసుకోవాలి. ఓకే. కొద్దిగా పసుపు, అలాగే కారం, పచ్చిమిరపకాయలు వేస్తాం దీంట్లో, అయినప్పటికీ మనకి కారం కూడా పడుతుంది. అలాగే కారంతో పాటు ధనియాల పొడి, జీలకర్ర పొడి, వీటిని వేసాక ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఓకే. దీంట్లో ఇప్పుడు మనం పెరుగు యాడ్ చేస్తాం. ఓకే. ఓకే. సో పెరుగు యాడ్ చేయడం వల్ల ఆ మసాలాస్ ఫ్లేవర్స్ అన్ని కూడా తగ్గిపోతాయి అంటారు కదా. అంటే బ్యాలెన్స్ అవుతుందండి, తగ్గుతుంది. అఫ్ కోర్స్ స్పైసీనెస్ అనేది కొంచెం బ్యాలెన్స్ చేయడం కోసం పెరుగు యాడ్ చేయాలి. ఇదేంటంటే ఇది మనకి ఒక రకంగా గ్రేవీ లాగా కూడా యూజ్ అవుతుంది అనమాట, మాయిశ్చర్ ఇస్తుంది బిర్యానీ కోసం. ఓకేనా. ఓకే. సో ఈ విధంగా ఇలా మనకి కంప్లీట్గా మసాలాలన్నీ వేసేసాం. దీంట్లో మనం కొద్దిగా పుదీనా వేసుకోవాలి. సో ఈ నీళ్ళలో కూడా కొద్దిగా పుదీనా వేద్దాం. సో పుదీనా వేస్తే మరి కొంచెం పుదీనా నేను రిజర్వ్ చేస్తున్నాను, మళ్ళీ చివరిలో వేద్దామండి. ఓకే. సో అలాగే కొత్తిమీర, పుదీనా కొత్తిమీర రెండింటిని వేసాం. రెండింటిని వేసి ఒకసారి మరోసారి మిక్స్ చేద్దాం. ఓకే. ఇప్పుడు మనం మూత పెడదాం దీన్ని. ఓకే. సో మనకి మటన్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇక్కడ మనకి నీళ్ళు ఏవైతే మరుగుతున్నాయి కదా, సో దీంట్లో మనం ఈ బియ్యం, నానబెట్టిన బియ్యం వేసేద్దాం. ఓకే. సో ఈ విధంగా ఇలా కంప్లీట్గా మనం బియ్యం మొత్తం వేసేద్దాం దీంట్లో. మూత తీసి మిక్స్ చేద్దాం. ఓకే. మీకు ముందు డౌట్ ఉండేది కదా మటన్ కీమా ఉడుకుతుందో ఉడకదో అని, సో మీ డౌట్ ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది అనుకుంటా. సో పర్ఫెక్ట్గా ఇలా అంటే నాకు చాలా లంప్స్ లేకుండా నీట్ గా చాలా మెత్తగా కుక్ అయింది అనిపిస్తుంది చూస్తుంటే. ఆయిల్ అంతా కూడా చాలా బయటికి వచ్చేసి. సో ఇది పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. సో మనం ఏవైతే ఇందులో స్పైసెస్ వేసాం చాలా మైల్డ్, చాలా తక్కువ స్పైసెస్ యూస్ చేశాను. ఓకే. సో డెఫినెట్గా ఇంట్లో అందరికీ, పిల్లలకి అందరికీ నచ్చుతుంది. సో ఈ స్టేజ్లో ఏం చేద్దామంటే మనం ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లను కూడా మనం దీంట్లో యాడ్ చేద్దామండి. సో జనరల్గా మనకి పలావ్స్ కానీ బిర్యానీస్ కానీ సాల్ట్ కావచ్చు ఇవన్నీ బ్యాలెన్స్డ్గా వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మొత్తం కుక్ అయిపోయిన తర్వాత వేసుకునే ఛాన్స్ ఉండదు రెగ్యులర్ కర్రీస్కి వేసుకునేలాగా. చూసుకుంటూ వేసుకోవాలి ఎప్పుడు కూడా. ఓకే. సో ఇది మనకు ఉడుకుతుంది అండ్ ఇన్ఫాక్ట్ రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. సో మనకి ఇక్కడ ఈ రైస్ ఓన్లీ 90% ఉడికిస్తే చాలు కదండి, మిగతా 10% మనకు అంతా గ్రేవీతో పాటు దమ్లో పాటు అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో చూసారు కదా అసలు ఈ పండగ పూట ఎంత సింపుల్ రెసిపీని మన షెఫ్ మనకి పరిచయం చేశారో. సో మరి ఆల్మోస్ట్ రైస్ 90% ఉడికిపోయింది అంటారు, మరి ఒక్కసారి చూద్దామంటారా? ఓకే. సో సో ఇది మనకి ఆల్మోస్ట్ ఉడికింది. సో ఏం చేద్దామంటే ఇప్పుడు నిమ్మరసం కొద్దిగా వేసుకోవాలి. సో నిమ్మరసం యాడ్ చేస్తున్నాను. ఓకే. సో మనం ఇదే ప్రాసెస్లో ప్రాన్స్ పలావ్ కానీ లేదంటే చికెన్ కానీ చేసుకోవచ్చు అంటే సేమ్ చేయొచ్చు అండి. ఓకే.
సో ఈ విధంగా మనకి ఇది ఉడికింది కదా. సో ఇప్పుడు మనం రైస్ని ట్రాన్స్ఫర్ చేయాలి. రైస్ని ట్రాన్స్ఫర్ చేసే ముందు ఏం చేద్దాం అంటే దీన్ని కొద్దిగా లేయర్లా చేద్దామండి. సో కొద్దిగా తీద్దాం సెపరేట్గా మనం. సో ఈ గుడ్లని అలాగే కీమాని కొంచెం తీసి సెపరేట్ చేసేసి కనిపెడదాం. ఓకే సో అప్పుడు ఏంటంటే అది పర్ఫెక్ట్గా మనకి మిక్స్ అవుద్ది. ఓకే సో ఇంకా ఇలా రైస్ని కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఓకే ఈ విధంగా కంప్లీట్గా ఇది ఆల్మోస్ట్ మనకి 90% అయితే అయిపోయింది. ఓకే ఇందులో నుంచి మొత్తం ఈ పులావ్ ఏదైతే ఉందో నేను ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో స్మెల్ అయితే అదిరిపోయింది అసలు. సో ఇప్పుడు ఈ విధంగా మనం చేసాం కదా. ఇప్పుడు ఏదైతే మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ కీమా ప్లస్ ఈ ఎగ్స్ని మళ్ళీ మనం దీని పైనుంచి అలా ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఓకే సో కంప్లీట్గా ఏదైతే ఈ మసాలా ఉందో ఈ మసాలాని కూడా అలా వేసేద్దామండి. సో మీరు చేసే రెగ్యులర్ బిర్యానీకి ఇది కొంచెం డిఫరెంట్. ఓకే పైనుంచి కొద్దిగా పుదీనా కూడా అలా చల్లుకుందామండి. ఓకే సో పుదీనా వేసాం, అలాగే కొత్తిమీరని కూడా వేస్తున్నాను. సో కొత్తిమీరని వేసాం, అలాగే దీంతో పాటు నెయ్యి. సో ఈ నెయ్యి వేయడం వల్ల ఏంటంటే మనకి మంచి ఫ్లేవర్ బాగా వస్తుంది. సో జనరల్గా బిర్యానీస్ అది చేసినప్పుడు ఏంటంటే మనం పైనుంచి సాఫ్రాన్ అయితే వేస్తాం. సో ఇక్కడ నేను సాఫ్రాన్ అది వేయట్లేదు. సో ఎందుకంటే ఈ మటన్ కీమా ఏదైతే మనం పైన వేసామో ఆ దాంతోనే మనకి మంచి ఫ్లేవర్ అలాగే కలర్ కూడా బాగా వస్తుంది. సో నెయ్యి వేసేసాం. ఇంకా అంటే ఎక్కువ రెస్టారెంట్లో అయితే చేసేటప్పుడు ఏంటంటే మనం 70% తీస్తాము, దానికి దమ్ పెడతాము. ఇక్కడ ఏంటంటే చాలా సింపుల్, మీరు దీన్ని మూత పెట్టేయండి. మూత పెట్టేసి 90% రైస్ కుక్ అయిపోయింది, బిర్యానీ ప్రాపర్గా దమ్ వస్తుంది. సో చిన్న మంట పెట్టి ఓ 15 నిమిషాలు దీన్ని ఇంకా మీరు మర్చిపోండి. 15 నిమిషాల్లో మీకు అద్భుతమైన మనకి మటన్ కీమా అండా బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది, కనుమ స్పెషల్. సో మనం కాసేపు వెయిట్ చేద్దాం. సో షెఫ్ మరి దమ్ పెట్టాం కదా, అసలు కంప్లీట్ గా కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దామంటారా? కంప్లీట్ గా ఉడికిపోద్దండి. సో స్టవ్ ఆఫ్ చేశాను. ఓకే సో పండగ పూట వేడి వేడి బిర్యానీ, చాలా సింపుల్ మంచి మటన్ కీమా అండా బిర్యానీ అయితే మీకోసం రెడీ అయిపోయింది. సో మూత తీస్తున్నాను. వావ్ ఇంకా స్మెల్ అయితే అదిరిపోయింది. మసాలాస్ అన్ని కూడా నాకైతే అలా లాగేసుకొని తినేయాలనిపిస్తోంది ఇప్పుడే. సో దీన్ని అలా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి మనకి బిర్యానీ. ఓకే ఇంకా మనం సర్వ్ చేసుకోవచ్చు. మనకి మటన్ కీమా మనం లేయర్లో కింద వేసాం, అలాగే పైనుంచి కూడా వేసాం. సో చాలా 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 టెంప్టింగ్గా ఉంది చూస్తుంటేనే. అండ్ రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికింది, మీకోసం అయితే రెడీ అయిపోయిందండి. సో బిర్యానీ లవర్స్ అందరికీ కూడా ఒక పండగ. ఆ పండగ ఏంటి అసలు, ఈరోజు పండగే కదా, అంటే డబల్ పండగ అని చెప్పాలి మనం. ఎగ్జాక్ట్లీ. ఓకే సో అలాగే మనం పైనుంచి ఆఫ్ కోర్స్ మనకి బిర్యానీ అంటేనే మనకి ఆనియన్స్, లెమన్ ఇవి లేకపోతే వెళ్ళదు కదా. ఓకే ఉడికించిన కోడిగుడ్లు 4, మటన్ కీమా పావు కేజీ, హోల్ గరం మసాలా కొద్దిగా, షాజీరా అర స్పూను, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, పసుపు అర స్పూను, కారం 2 స్పూన్లు, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా పొడి 1 స్పూను, బాస్మతి రైస్ అర కేజీ, పెరుగు 1 కప్పు, నెయ్యి అర కప్పు, కొత్తిమీర 1 కప్పు, పుదీనా 1 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, నిమ్మరసం 1 స్పూను. మటన్ కీమా అండా బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. ముందుగా బిర్యానీ రైస్ కోసం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. మరోవైపు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి నూనె వేడయ్యాక ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లు, కొద్దిగా పసుపు ఉప్పు వేసి కోడిగుడ్లు బాగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. మరోవైపు మరుగుతున్న నీళ్లల్లో హోల్ గరం మసాలా, షాజీరా, ఉప్పు, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు పాన్లో ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిసేపు వేయించుకున్న తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మటన్ కీమా, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. తరువాత పెరుగు, పుదీనా, కొత్తిమీర వేసి మసాలాలు బాగా కలుపుకోవాలి. మరోవైపు
మరుగుతున్న నీళ్లలో నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి ఉడికించుకోవాలి. మరోవైపు మసాలాల్లో ఉడుకుతున్న కీమాలో ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు నిమ్మరసం వేసి రైస్ని ఉడుకుతున్న కీమా అండా మిశ్రమంలో లేయర్గా వేసుకొని పైనుండి మిగిలిన కీమా మిశ్రమం, పుదీనా, కొత్తిమీర, నెయ్యి కూడా వేసి మూత పెట్టి చిన్న మంట మీద 15 నిమిషాలు దమ్ పెట్టుకుంటే కనుమ స్పెషల్ మటన్ కీమా అండా బిర్యానీ రెడీ.